గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు మీరు చూస్తున్నారు సండే వ్లాగ్. సండేని నేను సూపర్ ప్రొడక్టివ్గా చేయాలి అని సాటర్డే రాత్రే నీట్గా టు డూ లిస్ట్ అన్నీ రాసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మార్నింగ్ లెగ్స్ ఈ పనులు చేయాలి, మధ్యాహ్నం కల్లా ఇది చేసేయాలి, అది చేసేయాలి, అలా బోల్డ్ అంత ఆలోచించాను. ఏంటి తొందరగా కూడా పడుకుని పోయాను నిన్న, లైక్ సాటర్డే లైక్ ఏ టైంకి లైక్ 10:30 11 ఆ టైంకి పడుకుని పోయాను అనమాట. అండ్ సండే ఫుల్ ప్రొడక్టివ్ డే, బీభత్సంగా వాకింగ్ చేసేయాలి, దాని తర్వాత ఇల్లు సర్దేయాలి, ఇంకా మన ప్రొడక్టివ్కి అడ్డే ఉంటుంది చెప్పండి. అలాగ సర్దేసుకున్నాను, రెడీ అయిపోయాను. మార్నింగ్ లెగిసి వెంటనే నా కళ్ళు ఎంత వాసిపోయింది అనమాట. ఏం జరిగిందో తెలీదు. నార్మల్లీ నాకు స్క్రీన్ టైం ఎక్కువైనా లేకపోతే నేను ఎక్కువ పడుకోకపోతున్నా, లైక్ స్లీపింగ్ టైం తగ్గినా కూడా నాకు ఈ కళ్ళు కురుపులు అంటాం చూడండి, అవి వచ్చేస్తాయి. అండ్ నాకు కళ్ళు మంటలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అండ్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట, రోగాలన్నీ. సో అలా అంటే, కానీ ఒకసారి మనం డిసైడ్ అయిపోయిన తర్వాత వదిలేసే రకం కాదు, మనం కాదు కదా. సో నేను మార్నింగ్ లెగ్సిన వెంటనే ఫస్ట్ వాకింగ్కి వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాను. వర్షం పడిపోయింది అనమాట. సో వర్షం అలాగా పడిపోయింది కదా అని చెప్పి నేను తొందరగా లెగిసి స్నానం అన్ని చేసి నేను ఒక వీడియో కూడా షూట్ చేశాను. ఐకియా హాల్ షూట్ చేశాను అనమాట. దాని తర్వాత అవి వచ్చి నేను కిచెన్ మొత్తం సర్దేస్తున్నాను. మార్నింగ్ టైంలో ఏదైనా పని చేసుకోవడంలో ఉన్నంత ప్రశాంతత ఇంకే టైంలో ఉండదు. మిగతా టైం అంతా ఇంటి నిండా మనుషులు జనాలు అంటే ఎవరు మాట్లాడకూడదు, ఏంటి పడిపోకూడదు, ఏం చేయకూడదు, ఇలాగా నాకు ఇరిటేషన్ వస్తుంది అనమాట. ఎందుకో నాకు ప్రశాంతంగా పని చేసుకుంటే, లైక్ ఒక్కదాన్ని పని చేసుకుంటే ఇట్ ఫీల్స్ లైక్ ఏ మెడిటేషన్. తెలుసా, నేను ఒక్కదాన్నే నేను వండుకుంటున్నా, నేను ఏ పనులైనా ప్రశాంతంగా చేసుకుంటుంటే నాకు అది మెడిటేషన్లో అనిపిస్తుంది. నేను అందరితో కలిసి పని చేయలేను అనమాట. అది ఒక బ్యాడ్ హ్యాబిట్. అందుకోసమే నేను ఎప్పుడు జాబ్ చేయాలి అనుకోలేదు. ఐఎమ్ నాట్ మెంట్ ఫర్ జాబ్ అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. జాబ్ చేసేవాళ్ళు అందరితో కలివిడిగా ఉండడం, కలిసి పని చేయడం, అది ఒక కళ అనమాట. ఆ కళ నాకు అస్సలు లేదు. ఐఎమ్ ఇంట్రోవర్ట్, టిపికల్ ఇంట్రోవర్ట్ అనమాట. నాకు అన్నీ అకేలా చేసుకోవడం అంటే చాలా ఇష్టం, మెయిన్లీ ఇంటికి సంబంధించిన పనులు. అండ్ అలా అయిపోయింది. నేను బోల్డ్ అని మంచి కంటైనర్స్ అన్నీ తీసుకున్నాను. ఐకియా హాల్ రాబోతుంది జూలైలోనే. నాకు మంచి ప్లాన్స్ ఉన్నాయన్నమాట. ఈ వీడియో షూట్ చేయాలి, ఆ వీడియో షూట్ చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అనేసి. సో దానికోసమే ఇది జూలై 1st కానీ 2nd కానీ రిలీజ్ చేద్దాం అని చెప్పి ఉంచాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అన్నిటిని పెడుతున్నాను అనమాట. ఫస్ట్ అసలు నేను ఈ వ్లాగ్ కూడా జూలై 1st అలాగా షేర్ చేద్దాం అనుకున్నాను. బట్ వ్లాగ్ ఉండి షేర్ చేయకుండా ఉండడం నా వల్ల అస్సలు అవ్వదు. అందరికీ ఏంటారు కదా, ఉమెన్కి మెయిన్గా ఏదైనా కొనుక్కుంటే అది చూపించేసిన వరకు బాగా దురదేస్తుంది అనేసి వ్లాగ్స్ విషయంలో నాకు అలాగే అవుతుంది అనమాట. ఏదైనా వీడియో నేను షూట్ చేస్తానంటే ఆ వీడియో నేను మీతో షేర్ చేస్తున్న వరకు ఉండలేను అనమాట. నా చేతులు కాళ్ళు అన్నీ దురదలు వచ్చేస్తుంటాయి. అంటే బీక్ షేర్ చేసేయాలి అని. అదే అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, అందరూ ఎలా అబ్బా 4 రోజుల వీడియోలు ఒకేసారి షూట్ చేసి లైక్ కొంత టైంలో 4 రోజులు వాళ్ళు ఎలా సేవ్ చేసి ఉంచుకోగలుగుతున్నారు అనిపిస్తుంది. నేను అస్సలు అలా ఉండలేను. కాబట్టి ఈ వీడియో వెంటనే షేర్ చేసేస్తున్నాను అనమాట. తర్వాత ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాను. ఈ డ్రాయర్ వచ్చేసి నాది ఏంటబ్బా, నా లంచ్ బాక్స్, టిఫిన్ బాక్స్ వీటన్నిటిని ఉంచుతాను స్టోరేజ్ బాక్సెస్ కోసం. అండ్ ఈ స్టోరేజ్ బాక్సెస్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ వంట ఏమైనా లెఫ్ట్ ఓవర్స్ మిగిలిపోతే హ్యాపీగా ఈ స్టోరేజ్ బాక్స్లో వేసి పెట్టేసుకోవచ్చు. అండ్ నేను ఇంత కష్టపడిపోయాను, నాకు కళ్ళు తిరగడం స్టార్ట్ అయిపోయి. ఎప్పుడు 7కి మొదలు పెట్టిన పని 10 వరకు ఖతం అవ్వలేదు. అవన్నీ చేసినప్పటికీ టిఫిన్ తెచ్చిపించామన్నమాట. అండి, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు సండే స్పెషల్ లంచ్ ఏం చేస్తున్నాను తెలుసా? ఎండు చేప చేస్తున్నాను అనమాట. మొన్న ప్రాన్స్ చేశాను, కానీ ఆ ప్రాన్స్ నాకు పడలేదు. అది తినడానికి గొంతు చాలా నొప్పి వచ్చింది. సో ఎండు చేప చేశాను, హాఫ్ చేప ఇంతకు ముందు చేసా. అది చాలా టేస్టీగా ఉంది. అండ్ అస్సలు ముళ్ళులు కూడా లేవు. అండ్ సూపర్ ఉంది. అండ్ నాకు కూడా సూట్ అయింది అనమాట. సీ ఫుడ్ తిన్నప్పుడు ఇదో జాగ్రత్తగా ఉండాలి. నేను ఫస్ట్ కొంచెం తిని చూస్తానమాట. గొంతు దగ్గర దురద, నొప్పి ఇలాంటివి ఏం లేకపోతే నేను తినొచ్చు. ఒకవేళ తిన్న వెంటనే తెలిసిపోద్ది 1 సెకండ్లోనే దురదేస్తుంది లేదంటే నొప్పి వేస్తుంది అంటే ఇంక నేను తిన్నమాట. సో ఈరోజు ఎండు చేప తెస్తున్నాను. నాకు తెలిసి ఇది గ్యారెంటీగా పడుతుంది అనేసి.
ఇది సాల్టీ ఫిష్ కాబట్టి దేంట్లో అంటే వాటర్లో నానేసి ఒక 20 minutes అలా పెట్టేసి తర్వాత ముక్కలు కట్ చేసి నార్మల్ కర్రీలా చేసుకుంటాం. లైక్ ఆనియన్, టమాటో, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ యాడ్ చేసి, గరం మసాలా కొంచెం యాడ్ చేసి, ఎండు చేపని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి బైట్ సైజ్ పీసెస్ లేదా ఇంత తీసి కట్ చేసి వేసి కొంచెం ఉడకపెట్టాలి. సాల్ట్ వేయక్కర్లేదు. సో చాలా చాలా టేస్టీగా. అండ్ నేను నా కిచెన్ని ప్యాంట్రీ ఆర్గనైజ్ చేసుకున్నాను కదా, మీరు చూసారు కదా ఇక్కడ. సో అందుకే నేను 12 ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు వంట చేసేద్దామా అని చూస్తున్నాను అనమాట. వెరీ గుడ్. సో ఇదైతే ఇలా ఓపెన్ చేసి ఇలా వేసుకొని ఇలా మూసి ఇలా పెట్టేయచ్చు అనమాట. ఏం చూపించాలరా? ఎలాగో చేశాను. ఎందుకు వద్దు సోను, మరి నాకు ముమ్మ చేస్తావా? ఉమ్మ చేస్తావా? ఎంత చేస్తావు? ఎక్కువ. 1 2 3 కుక్కర్ పెట్టేద్దాం పప్పుది, ఎందుకంటే పప్పు ఎక్కువ సేపు పడుతుంది కాబట్టి. తర్వాత మనం వండేద్దాం అన్నం. నుంచి అక్కర్లేసాను చూస్తాను. ఎండు చేప ఉన్న రోజు మా ఇంట్లో అందరు కొంచెం అన్నం ఎక్కువ తినడానికి ఇష్టపడతారు, అందుకే నేను 2 glasses యాడ్ చేస్తున్నా. ఏంటి కొంచెం ఎక్కువ. సో ఒకవేళ మిగిలిపోతే కూడా ఈవినింగ్ కాదు రాత్రి తినొచ్చు. రాత్రి కూడా తినొచ్చు. బువ్వ. సో ఎంత చూసారు కదా కిచెన్లో నా ఎంటర్టైన్మెంట్. ఈ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు కంప్లీట్ అవ్వదన్నమాట. వాటిని వంట చేస్తున్నంతసేపు కూర్చుని ముద్దు మాటలతో నన్ను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు అండ్ ఇరిటేట్ కూడా చేస్తూ ఉంటాడు. బట్ ఏం చేయలేం, వాళ్ళు కూడా చాలా బోర్ అయిపోతున్నారు పాపం. ఇప్పుడు మళ్ళీ స్కూల్ ఓపెన్ చేస్తామన్నారు, బంద్ చేస్తారు కదా, తెలీదు ఎప్పుడు ఓపెన్ అవుతుందో. ఎప్పుడు మనం అందరం వ్యాక్సినేషన్ ఏం చేసుకుంటున్నాము కాబట్టి వాళ్ళు ఎక్కువ రిస్క్లో ఉంటారనమాట. అందుకోసం తొందరగా కొంచెం వాళ్ళ కోసం కూడా ఏమైనా వ్యాక్సిన్ ఏమైనా వస్తే అప్పుడు వాళ్ళకి స్కూల్కి పంపించడానికి ధైర్యంగా అనిపిస్తుంది మనకి. అండ్ ఇప్పుడు ఏంటి, బ్రతకడం ఇంపార్టెంటా చదువు ఇంపార్టెంటా అలాంటి పెద్ద పెద్ద డైలాగులు మనం వింటున్నాము, కానీ చదువు కూడా చాలా ఇంపార్టెంటే. బ్రతకడానికి చదువు కూడా ఇంపార్టెంటే. అండ్ చాలామంది 10th ఇంటర్ వీటన్నిటిని పాస్ చేసేస్తున్నారు కదా. బయట కంట్రీల్లో ఎలా చేస్తున్నారో తెలియదు, కానీ మనం మాత్రం మన లైఫ్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి స్టేజ్ ఏది అంటే మనకి ఇప్పటి వరకు తెలిసిందైతే 10th ఇంటరు కదా. 10thలోని నువ్వు మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఇంటర్లో నీకు తెలుస్తుంది నువ్వు నీ లైఫ్ అంతా ఏ పని చేయబోతున్నావు అన్నది. అంత ఇంపార్టెంట్ దాన్ని సడన్గా జస్ట్ అలాగా పాస్ చేసేస్తున్నారు. మరి ఏమవుతారు అంటే మా చెల్లి నేను మాట్లాడుకుంటూ అనుకున్నాం అనమాట, వీళ్ళందరూ ఇంజనీర్లు డాక్టర్లు అయితే మన పిల్లలకి ఎలాగా ట్రీట్మెంట్ చేయిస్తాం వాళ్ళ దగ్గర, వాళ్ళు కట్టిన ఫ్లైఓవర్ల మీద బిల్డింగ్లో మనం ఎలాగా ఉంటాము అలా మాట్లాడుకున్నాం అనమాట. లైక్ వీళ్ళకి టాలెంట్ ఏమి లేకుండా ఒకవేళ వీళ్ళందరూ బయటకు వచ్చేసి పెద్ద పెద్ద ఇంజనీర్లు డాక్టర్లు అయిపోయారంటే వాళ్ళ సినిమాలో చూపించినట్టు సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది నేను ఏ సినిమా గురించి మాట్లాడుతున్నానో. అండ్ ఎలా మన పిల్లలందరూ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎలా హౌ 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 అది కూడా చాలా పెద్ద క్వశ్చనే. ఇప్పుడు మెప్పు పొందడానికి అందరూ పాస్ 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 అనేస్తున్నారు, కానీ ఇంకేదైనా మంచి ఆల్టర్నేటివ్ వెతికి అలా ఏమైనా చేసుంటే బాగుండేది. బట్ ఇలా పాస్ చేయడం అనేది బాగా చదవని పిల్లలకి ఓకే, కానీ బాగా చదివిన పిల్లలు చాలా సఫర్ అవుతారనమాట. సో అదొక పెద్ద మాట. మొన్న నాకు అదే అనిపించింది, మన పిల్లలు ఇంకా కొంచెం చిన్నగా ఉండడం మేబీ వీఆర్ లిటిల్ బ్లెస్డ్ అనిపించింది అనమాట. అండ్ 10th ఇంటర్ చదువుతున్న వాళ్ళ పేరెంట్స్ కూడా, ఎందుకంటే 10th ఇంటర్ చదువుతున్న
పేరెంట్స్ మెయిన్లీ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో జాయిన్ చేసిన వాళ్ళు చాలా చాలా సీరియస్ ఉంటారు వాళ్ళ కెరియర్ కోసం. ఒక్క రోజు కూడా స్కూల్కి కాలేజ్కి అబ్సెంట్ అవ్వనిచ్చేవాళ్ళు కాదు. మా ఇంటి దగ్గరే ఉంటుంది కదా శ్రీ చైతన్య కాలేజ్, మన నారాయణ కాలేజ్. సండే కూడా స్పెషల్ క్లాస్ ఉండేదన్నమాట. అలాంటిది ఓన్లీ ఇంట్లోనే అంటే. అండ్ ఇంకొక విషయం నేను అబ్జర్వ్ చేశాను, వీళ్ళకి ఫ్రెండ్స్ అవ్వరు. ఆన్లైన్లో చదువుతున్నారు కదా ఎవరైతే, ఫ్రెండ్స్ అవ్వడం చాలా చాలా కష్టం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు. సో అదనమాట. అండ్ కొబ్బరికాయ కోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనం ఎవ్రీడే బేసిస్లో మన కొబ్బరికాయని బాగా ఇంక్లూడ్ చేసేయచ్చు అనమాట. నేను కొబ్బరి పెరుగు పచ్చడి చేస్తున్నాను. ఎప్పటి నుంచో క్రేవింగ్ వస్తుంది. కొబ్బరి చట్నీ ఎక్కువ తింటున్నాం కానీ కొబ్బరి పెరుగు పచ్చడి చేయట్లేదు. ఇట్స్ సో యమ్మీ అనమాట. సో కొబ్బరికాయ కోరింది ఉంటే సూపర్ ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ కొబ్బరికాయ తెచ్చా, దాంట్లో పెరిగేసాను. దాంతోపాటు కొద్దిగా ఉప్పు, కొద్దిగా పంచదార వేసా. ఈ కొబ్బరికాయ అంత స్వీట్గా లేదనమాట. స్వీట్గా ఉన్న కొబ్బరికాయ అయితే ఇంకా వేయక్కర్లేదు చీనీ, పంచదార. సో కొంచెం ఉప్పు, కొంచెం చీనీ యాడ్ చేసా, బాగా మిక్స్ చేస్తున్నా. అండ్ కొంచెం టేస్ట్ చూస్తున్నాను అనమాట. దాని తర్వాత తాలింపు పెట్టేస్తాను. తాలింపుకి అంతే, తాలింపు కూడా సింపులేనండి. కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం మినపప్పు యాడ్ చేస్తే కొంచెం టెక్స్చర్ వస్తుందనమాట. మనం తింటున్నప్పుడు కొంచెం తగులుతూ ఉంటుంది. అన్నీ మెత్తగా కాకుండా కొంచెం కరకరలాడుతూ కూడా ఉంటుందన్నమాట. దాని తర్వాత ఈరోజు ఎండు చేపలు అంటే సాహిల్ మా అత్తమ్మ తినరు. సాహిల్కి ఎండు చేపలు ఇలాంటివి ఏవి ఇష్టం ఉండదు. ఆడు టిపికల్ బచ్చా. అండ్ సంతోష్ వాళ్ళ మమ్మీ కూడా వెజిటేరియన్ అనమాట. సో వాళ్ళ కోసం కూడా ఒక కర్రీ చేస్తున్నాను. బోల్డంత పన్నీర్ ఉంది ఇంట్లో. పన్నీర్ని క్యూబ్గా కట్ చేసి నార్మల్గా పెన్నం మీద వేపేస్తానమాట. ఎందుకంటే సాహిలు ఇద్దరు తినేస్తారనమాట. కొబ్బరి చట్నీ అలాగా చేశాను కదా, పెరుగు పచ్చడి అలాగా చేశాను కదా అనేసి ఇదొకటి చేస్తున్నాను. సో ఇది టిపికల్ నా స్టైల్లో ఉంటుందన్నమాట. ఉప్పు, కారం, కొంచెం బియ్యం పిండి, కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి కాదు ఓన్లీ శనగపిండి కొంచెం, కర్డ్ కొంచెం యాడ్ చేసేస్తాం. తర్వాత మిక్స్ చేసేస్తాం. దాని మీద పెనం మీద వేసి వేపేస్తాం. సూపర్ సింపుల్ రెసిపీస్ బట్ టేస్ట్ యమ్మీ. అండ్ ఇలా గడిచింది మా సండే అన్నది. నథింగ్ సో స్పెషల్, లైక్ వావ్ అలా ఏ ఫ్యాక్చర్ లేదు. బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ సండే అనమాట. ఎందుకంటే నేను నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను, నేను నీట్గా వండుకున్నాను, నేను నీట్గా తిన్నాము. తర్వాత మళ్ళీ F2 చూసాము. F2 ఎన్నిసార్లు చూస్తూ ఉంటారనమాట మా ఇంట్లో. ఎందుకంటే సంతోష్, సాహిల్ అందరూ కొంచెం నవ్వుతూ ఉంటారు. అందుకోసమే చూస్తున్నారు. నేను అది చూస్తున్నాను. అండ్ నా కళ్ళు చూసారు ఎలా ఉందో. దాని పొజిషన్ వెరీ బ్యాడ్ అనమాట. వెరీ బ్యాడ్. ఎప్పటికి తగ్గుతుందో. ఈ వీడియో ఎడిట్ చేస్తున్న టైంకి కూడా తగ్గలేదు. సో చాలా నొప్పి కూడా వస్తుంది. అండ్ ఇది అనమాట నా లంచ్ ప్లేట్. ఇది సంతోష్ది లంచ్ ప్లేట్. అండ్ పన్నీర్ మాడిపోలేదు, కొంచెం రెడ్గా అయిపోయింది అంతే. నేను సాహిలాలు హ్యాపీగా తినేసారనమాట. అండ్ ఇది ఇచ్చేసి ఇది నా లంచ్ ప్లేట్. నాకు నాన్ వెజ్ ఉన్నప్పుడు పప్పు నంచుకోవడం ఇష్టం ఉండదు. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని తినడం ఇష్టం, తర్వాణిలాగా. అండ్ పప్పు, తర్వాత పనీర్. అది ఈరోజుది వ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బై బాయ్.